పరబ్రహ్మము సత్యము, జగన్మిథ్య. ఇదే శంకరుల యొక్క సిద్ధాంతం. అందుకే వేదం ఓ మాట అంటుంది, నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. ఏదైనా కనపడాలి అంటే సూర్యుడు ఉండాలి. సూర్యుడు వస్తే అన్నీ కనపడతాయి. ఇప్పుడు చీకటి, ఏదో దీపం పట్టుకెళ్ళాను అనుకోండి, కొన్ని కనపడతాయి. సూర్యుడు వస్తే దీపం పట్టుకెళ్ళక్కర్లా, అన్నీ కనపడతాయి. చంద్రోదయం అయితే కొన్ని కనపడతాయి, అన్నీ కనపడవు. చీకటి. సూర్యచంద్రుల యొక్క అవసరం లేకుండా కోటి సూర్యుల చంద్రుల యొక్క పగిది తనంత తాను వెలిగిపోయేవాడు ఎవరంటే పరబ్రహ్మ. మీరు ఒక విషయం, ఏదైనా వస్తువు గురించి తెలుసుకోవాలి అంటే దీపం అవసరం. దీపాన్ని చూడ్డానికి ఇంకేం తీసుకురావాలి? దీపాన్ని చూడడానికి ఇంకొకటి తీసుకురారు. దీపపు కాంతిలో ఇంకొకటి చూస్తారు. అంతేగాని దీపాన్ని చూడడానికి ఏమంటే ఒకసారి దీపం చూడాలి ఏమైనా పట్టరండి అంటారా? అనరు. దీపాలకి దీపం పరమాత్మ. సూర్యచంద్రుల కన్నా కూడా అతీతమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తుంటాడు ఆయన. కాబట్టి ఆయన ఒకనాడు ఉన్నవాడు, ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉన్నవాడు వినాయకుడు. ఇది చెప్పడానికి సదాబాల రూప, ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు. అంతేనా దాని అర్థం? కాలాతీతుడు, కాలమునకు లొంగనివాడు పరబ్రహ్మము. అదొక్కటే కాదు, సదాబాల రూప అన్న మాటకు అర్థం ఏంటంటే, మీ అందరూ బిడ్డలను కన్న తల్లులే, అందరూ బిడ్డలున్న వాళ్ళే. మనవలు మనవరాళ్ళని ఎత్తిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పిల్లల యొక్క మనస్తత్వంలో ఉండేటటువంటి లక్షణాలు ప్రధానమైనటువంటివి రెండు ఉంటాయి. ఒకటి, అప్పటికి కోపం వస్తుంది. అప్పటికి కోపం వచ్చినవాడు ఒక్క క్షణంలో మళ్ళీ మర్చిపోతాడు. అది పిల్లల మనస్తత్వం. వాడే పెద్దవాడు అయ్యాడు అనుకోండి, కడుపులో పెట్టుకుంటాడు. నన్ను వాడండి అప్పుడు ఎప్పుడో అలా అన్నాడంటాడు. అదే చిన్నపిల్లవాడిగా ఉంటే అప్పుడు కోపం అప్పుడే పోతుంది. ఏదో తాతగారు రాసుకుంటున్నారు, తాత తాత పెన్ను, తాత పెన్ను అంటాడు, ఇమ్మంటాడు. రాసుకుంటున్నాను రా, ఇప్పుడు కాదు, అమ్మ వీడిని తీసుకెళ్ళు అంటాడు తండ్రి. కూతురు వచ్చి మనవాడిని తీసుకెళ్ళిపోతుంది. వాడికి కోపం వస్తుంది. కోపం వచ్చి తాతగారు పెన్ను ఇవ్వలేదని అట్నుంచి వచ్చి తాతగారు ఇలా కుర్చీలో కూర్చొని రాసుకుంటున్నాడు అనుకోండి, పక్కకు వచ్చి ఒకటి కొడతాడు ఆ చిన్న చేత్తో, తాత అంటే వాడికి కోపం వచ్చింది. తాత ఇలా చూసి నవ్వి, ఒరేయ్ నువ్వు రాసుకో అని ఓ కాగితం ఓ పెన్సిలు ఇచ్చి రాసుకో అన్నాడు అనుకోండి, తాత తాత అని మురిసిపోయి అక్కడ కూర్చొని రాసుకుంటాడు. ఒకవేళ ఏమీ ఇవ్వలేదనుకోండి, ఇవ్వకపోయినా వాడి కడుపులో కానీ మనసులో కానీ ఉండదు. 2 నిమిషాలు మరిచిపోయి మళ్ళీ తాతగారు పంచకట్టుకుని ఎక్కడికో పెడుతున్నాడు కదా, తాత అచ్చి నేను వస్తానని వెంటబడతాడు. వాడికి కోపం ఉండదు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది, కానీ వెంటనే మర్చిపోతాడు. మీరు గమనించండి, పిల్లలు ఆడతారు, పాడతారు, నవ్వుతారు. వాళ్ళు ఎప్పుడూ మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది కాబట్టి ఏదో ఆడుకుంటారు, ఏదో పాడుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత అలా ఆడగలమా, పాడగలమా, సంతోషంగా ఉండగలమా? కానీ పిల్లలు అలా కాదు, ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే. అది వాళ్ళ లక్షణం. రెండోది, పరతంత్రులై ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి కావలసింది ఏమిటంటే, అమ్ముందా లేదా, నాన్నగారు ఉన్నారా లేరా. ఒకవేళ నాన్నగారు లేరనుకోండి, అమ్ముందా, అమ్మ ఎక్కడికో వెళ్ళింది అనుకోండి, నాన్నగారు ఉన్నారా. అమ్మ నాన్నగారు ఉన్నారనుకోండి, ఆ ఊరు కాకపోయినా పర్వాలేదు. హైదరాబాదులో ఉండే పిల్లలు తల్లితో కలిసి కాకినాడ వచ్చారనుకోండి, వాళ్ళకి అది హైదరాబాదా కాకినాడ అనవసరం, అమ్మతో ఉన్నావా లేదా అదొక్కటే. అమ్మ కనపడలేదు అనుకోండి, వాడు ఒప్పుకోడు. అమ్మ నాన్నగారు ఉంటే చాలు. వాళ్ళు అన్నిటికీ వాళ్ళ మీదే ఆధారపడతారు. ఆకలేసింది అమ్మ, బయటికి వెళ్ళాలి అమ్మ, స్నానం చేయాలనిపించింది అమ్మ, చేతులు కడుక్కోవాలి అమ్మ, అన్నిటికీ అమ్మ. ఆధారపడి ఉంటాడు పిల్లవాడు. అలా సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆయన మనం తప్పు చేసినా కూడా మనసులో పెట్టుకునే లక్షణం ఉన్నవాడు కాడు. పిల్లవాడిలా మర్చిపోతాడు. పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారు. దేవతా స్వరూపాలన్నిటిలోనూ బొద్దుగా ఉండే ముద్దైన పిల్లాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆయన లంబోదరం. పిల్లలకి నాట్యం చేసే అలవాటు, పాటలు పాడే అలవాటు ఉంటుంది. విఘ్నేశ్వరుణ్ణి చూడండి, నాట్యం చేస్తాడు. సాధారణంగా నాట్యం ఎప్పుడు చేస్తారు?
మనసు బాగా ఉల్లాసంగా సంతోషంగా ఉందనుకోండి, అప్పుడు నాట్యం చేస్తారు.